మరి బాకీ ఉంది, వాటిని కూడా వెంటనే రిలీజ్ చేయాలని చెప్పేసి ఈ బడ్జెట్లో కేటాయించాలని చెప్పేసి కోరుతాను నేను అధ్యక్ష. మరి మా నర్సాపూర్ నియోజకవర్గంలో అధ్యక్ష కొల్చార మండల్ లాస్ట్ టేల్ ఎండ్ అధ్యక్ష. అయితే అక్కడికి నీళ్లు ప్రెషర్ లేక నీళ్లు పోతలేవు అధ్యక్ష, కొంత ఇబ్బంది అవుతుంది. కాబట్టి దానికోసం సపరేట్ లైన్ వేయాలని చెప్పేసి దానికోసం 18 కోట్లు అవసరం ఉంటుంది, అది కూడా ఇవ్వాలని చెప్పేసి కోరినాను. తప్పకుండా ఇవ్వాలని కూడా ఈ సందర్భంగా నేను కోరుతాను నేను అధ్యక్ష. మరి అదేవిధంగా ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత అధ్యక్ష రోడ్ల వ్యవస్థ అయితే నిర్వీర్యం చేయబడింది అధ్యక్ష. ఒక్క కొత్త రోడ్డు కూడా వేయలేదు అధ్యక్ష. ఒక కొత్త బీటీ రోడ్డు కానీ, గ్రామాల్లో సీసీ రోడ్లు కానీ, ఎన్ఆర్ఈజెస్లు వేసినాం అధ్యక్ష. ఒక మరి డ్రైన్ కానీ కట్టినటువంటి పరిస్థితి లేదు. మరి అదేవిధంగా గతంలో కేసీఆర్ గారు ప్రతి గ్రామ పంచాయతీకి 15 లక్షల రూపాయలు సీసీ రోడ్లు డ్రైన్ శాంక్షన్ చేయడం జరిగింది. మరి ఎస్డిపి కింద, ఎస్సిపి కింద, అదేవిధంగా ఎస్డిఎఫ్ కింద, ట్రైబల్ వెల్ఫేర్ మన అదేవిధంగా పిఆర్, ఆర్ఎన్బి ఇవన్నీ డిపార్ట్మెంట్స్ ద్వారా మరి నిధులు శాంక్షన్ చేస్తే కేసీఆర్ గారు ఆనవాల్కాలు లేకుండా చేస్తామనేటువంటి వారు శాంక్షన్ చేసినటువంటి కోట్ల రూపాయల నిధులను మరి క్యాన్సిల్ చేయడం జరిగింది అధ్యక్ష. ఇప్పుడు హరీష్ గారు చెప్పినటువంటి జీవో అదే అధ్యక్ష. మన నర్సాపూర్ నియోజకవర్గంలోని మన అన్ని జిల్లాకు సంబంధించి ఎక్కడైతే తాండాలకు రోడ్లు ఇవ్వడం జరిగిందో ఆ తాండాలకు సంబంధించినటువంటి రోడ్లని కూడా క్యాన్సిల్ చేసుకొని కేవలం మంత్రులు ఉన్నటువంటి నియోజకవర్గానికి పెట్టుకోవడం జరిగింది అదక. ఇది మంచి పద్ధతి కాదు అధ్యక్ష. మీ ఎమ్మెల్యే అయినటువంటి నారాయణఖేడ్ ఎమ్మెల్యే కూడా మీరు నిధులు ఇవ్వలేదని చెప్పేసి కూడా నేను ఈ సందర్భంగా గుర్తు చేస్తాను అధ్యక్ష. కాబట్టి క్యాన్సిల్ చేసినటువంటి ఆ నిధులన్నీ కూడా వెంటనే ఇవ్వాలా, తాండా రోడ్డుకు బీటీ రోడ్లు కూడా ఇవ్వాలని చెప్పేసి కూడా నేను తెలియజేస్తాను. ఎందుకంటే ఈ రోజు మధ్యలో మనం బాగా వర్షాలు పడ్డాయి అధ్యక్ష, వరదలు వచ్చినాయి. ఉన్న రోడ్లు మరి కొత్త రోడ్లు దేవుడెరుగు, పాత రోడ్ల కన్నా మెయింటెనెన్స్ ఇస్తారా అంటే అది కూడా ఇవ్వట్లేదు అధ్యక్ష. మా నర్సాపూర్లో కూడా కేసీఆర్ గారు 40 కోట్లు శాంక్షన్ చేస్తే 15 కోట్లు పని అయిపోయింది, ఇంకా 25 కోట్లు పని కావాల్సింది. కానీ కాంట్రాక్టర్స్ బిల్ లేక మేము మరి చేయమని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది అధ్యక్ష. కాబట్టి నేను అడిగేది ఏంటంటే నేను అసత్యాలు మాట్లాడడం, నీళ్ళే రాలేదు, అసలు ఒక్క వాటర్ ట్యాంక్ వేయలేదు, ఒక్క రోడ్ వేయలేదు, ఒక్క రూపాయి వేయలేదు, ఒక్క కార్యదర్శికి 1000 కోట్ల రూపాయలు రిలీజ్ చేసినాం అధ్యక్ష. మేము ఇప్పుడు సెంట్రల్ నుంచి వచ్చిన ఎందుకు రాలేదు? 15th ఫైనాన్స్లో అక్కడ గవర్నింగ్ బాడీ లేదు కాబట్టి, సర్పంచ్ లేరు కాబట్టి వాళ్ళు ఇయ్యలేదు. అవి ల్యాప్స్ అవుతున్నాయనే 42 జీవో కోసం, ఏదైతే 42 రిజర్వేషన్ కోసం మనం పోరాడుతున్నాయి బీసీ దానికోసం, మరి అవి 2000 కోట్లు ల్యాప్స్ అయితేనే తొందరగా ఎలక్షన్స్ పెట్టడం జరిగింది అధ్యక్ష. దాని ప్రకారంగా మేము తీసుకొస్తున్నాం. అవి ఎక్కడ కూడా మన గవర్నమెంట్ అసలే ఇవ్వకుంటే ఇన్ని రోజులు సాలరీస్ ఎట్లా వచ్చినాయి, బుగ్గలు ఎట్లా పెట్టినాము, మరి అంటే అంత పారిశుద్ధ్యంలో జనాలు బతుకుతే ఊర్లు ఉండునా సార్? ఊర్లు ఉండునా? గబ్బు కొట్టిపోయి విష జ్వరాలతో చచ్చిపోకపోనా? ఇంత అసత్యాలు మాట్లాడొద్దు. అంటే మాలాంటి వాళ్ళం పంచాయతీరాజ్ శాఖ నిర్వహించడం పాపం వాళ్ళకి ఎట్లాగో ఇష్టం ఉండదు. ఇంకా నేను మంత్రి అవ్వడం అయితే ఒక ఆదివాసీ కమ్యూనిటీ నుంచి టీఆర్ఎస్ వాళ్ళకి అస్సలే ఇష్టం లేదు. ఫస్ట్ నుంచి నా మీదనే అట్లా ఎందుకు సార్? ఈరోజు మేము రెగ్యులర్గా మీరు పెట్టినటువంటి ఈఎన్సీనే నేను కంటిన్యూ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇట్లా మేము బ్రహ్మాండంగా నీళ్ళు ఇచ్చినాం, వాళ్ళు ఇవ్వట్లేదు అంటారని అదే అధికారిని ఇప్పటి వరకు కంటిన్యూ చేస్తున్నాం సార్. ఎందుకంటే ఇలా బయనం చేస్తారని. మేము నిన్నగాక మొన్ననే దాదాపుగా 98% సర్పంచులతోటి రెగ్యులర్గా డైరెక్ట్గా ఈఎన్సీ ఆఫీస్ నుంచి రెగ్యులర్గా మానిటరింగ్ చేస్తూ ఉన్నాం అధ్యక్ష. వీళ్ళున్నప్పుడు ఎమ్మెల్యేల దగ్గరకు వచ్చి పాపం ఆర్డబ్ల్యూఎస్ అధికారులు లెటర్ల మీద సంతకాలు పెట్టించుకున్నది. అక్క మీరు పెట్టకుండా మా ఉద్యోగం పోతుందంటే కూడా మా ఊర్లలో అప్పుడు కాదు ఇప్పుడు కూడా ఇంకా రానటువంటి నీళ్లు రానటువంటి ఊర్లు చాలా ఉన్నాయి, గూడాలలో, తండలలో. అయినా కూడా మేము పెట్టినాం సార్. ఇప్పటికి కూడా నేను రెగ్యులర్గా 15 రోజులకు ఒకసారి, నెలకు ఒకసారి మానిటరింగ్ అంటే రివ్యూ చేస్తున్నాం డ్రింకింగ్ వాటర్ మీద. చేస్తూ డైరెక్ట్గా మన ఈఎన్సీ ఆఫీస్ నుంచి డైరెక్ట్గా సర్పంచులతో మాట్లాడుతున్నాం అధ్యక్ష. నేను ఎల్లుండి మొత్తం ఎంతమంది సర్పంచులతోటి ఈ నీళ్ళ గురించి మాట్లాడినాం, ఏమేమి చెప్పిండ్రు అంతా తీసుకొచ్చి సభ ముందు పెడతా అధ్యక్ష. ప్రతిదీ ఇట్లా వేగ్గా మన మేడం కూడా ఒకరోజు దారిమడి పోతున్నారు సబితమ్మ గారు, పోతూ అక్కడ ఆ రోజు హాలిడే సార్. ఆ పిల్లలు ఆల్రెడీ పైప్ లైన్ తోటి నా దగ్గర వీడియో కూడా మీకు చూపిస్తా, తెల్లారి వాళ్ళతో రిజైండర్ కూడా ఇప్పించిన. నీళ్లు పట్టారు, నీళ్లు నింపుకున్నారు. అక్కడ ఉన్నటువంటి పైప్ లైన్ తోటి పిల్లగాడు ఆడుకుంటున్నాడు. అయ్యో కేసీఆర్ లేడా, నీళ్ళే వస్తలేవా,
ఎటుపోతాయి? చేసినటువంటి వ్యవస్థ ఎటుపోతుంది? మేము నేను వీడియో కూడా చూపెడతా, వీడియో ఉంది ఇప్పుడు తెప్పిస్తా, వీడియో కూడా చూపెడతా. వాళ్ళ తల్లి, అరే మీరు అట్లాంటి మాటలు అనిపించద్దు, వాళ్ళతో వాళ్ళ గౌరవాన్ని కాపాడండి. మాకెందుకు ఆవేశం వస్తుందంటే వాళ్ళ మీద ఇంతవంత మాకు గౌరవం ఉండే, అరే ఇంత ఘోరంగా అబద్ధాలు ఎందుకు మాట్లాడతారు వీళ్ళని కోపం వస్తుంది మాకు. ఇప్పుడు సునీతమ్మ కూడా ఏమన్నది, వీళ్ళు గ్రామ స్వరాజ్యాన్ని గాంధీ అని చెప్పుకుంటారు, గ్రామ స్వరాజ్యం. అరే మీరు కూడా 10 ఏళ్ళు గ్రామ స్వరాజ్యం గాంధీ గారి సిద్ధాంతాల వెలుగులోనే నడిచిండ్రు. ఇప్పుడు అంత వ్యతిరేకంగా ఎందుకు మాట్లాడాలి సార్? కాబట్టి ఏం మోసం లేదు. మీరే మహిళల యొక్క అదే వైఎస్ఆర్ గారు పెట్టినటువంటి పథకంని పక్కదారి పట్టించి ఆ డబ్బులు వాడుకున్నారన్న, మీరే వాడుకున్నారు మహిళలు దాచినటువంటి అభయహస్తం డబ్బులు. కాబట్టి ఇస్తాం తప్పకుండా. మీరు అన్నారు మొన్న 57,000 కోట్లు ఇచ్చిన, 57,000 కోట్ల రూపాయలు మేము వడ్డీ లేని రూపాయలు ఇచ్చినాం. మీరు మీ మేనిఫెస్టో కూడా దగ్గర పెట్టుకున్నాను, నేను ఆన్సర్ ఇచ్చేటప్పుడు పెడతా. మీరు కూడా 2021-22లో మేము ఈసారి వడ్డీ లేని రుణాల కోసం 3,000 కోట్లు కేటాయిస్తున్నామని చెప్పి కేవలం 6 కోట్లు మాత్రమే మీరు రిలీజ్ చేశారు. ఏది వడ్డీ డబ్బులు 6 కోట్లే. ఇది ఉంది నా దగ్గర. మీరు కూడా టెక్నికల్ గా అయినా కూడా మేము ఇప్పుడు 1,350 కోట్ల వరకు వడ్డీ కట్టినాం. యావరేజ్ గా 37,000 కోట్లకు, అది దగ్గర యావరేజ్ గా 37,000 కోట్లకు మేము వడ్డీ లేని రుణాలు ఇచ్చినట్టు. ఇవన్నీ చూసినటువంటి మా బట్టన్న గారు, మా సీఎం గారు కూడా ఎట్టయితే 1,00,000 కోట్లకు ఇస్తామన్నామో ఆ రకంగా తప్పకుండా ఇస్తామని మాట ఇచ్చారు. అది ఖచ్చితంగా రాబోయే 2 ఏళ్లలో మా మహిళలకు ఇప్పించడం జరుగుతుంది. అధ్యక్ష, దయచేసి మంచిగా సూచనలు చేయమనండి. ఒక ఆడకూతురుగా ఫస్ట్ టైం పంచాయతీరాజ్ శాఖ వ్యవస్థ ఎక్కడి నుంచో గూడాల నుంచి, దట్టమైన అడవుల నుంచి వచ్చినటువంటి వాళ్ళం ఇంత పెద్ద పోర్ట్ఫోలియో నిర్వహించడం ఈ రాష్ట్ర ప్రజలు, మా పార్టీ నాయకులు, మా ప్రభుత్వం, మా పెద్దలందరూ నాకు ఇచ్చినటువంటి అవకాశం అధ్యక్ష. కానీ ప్రతిదీ ఏం లేదు అని ఇన్సల్టింగ్ గా మాట్లాడొద్దు అధ్యక్ష. ఖచ్చితంగా మీరు తెలుసుకోండి, అందులో ఏమైనా లోపాలుంటే తెలుసుకోండి, ఇది చేయండి అని చెప్పండి. కాబట్టి ఈ రకంగా సునీతమ్మ గారు మాట్లాడుతుంటే సరే, వారు కూడా పెద్దవారు, మహిళ అని నేను సైలెంట్ గానే వింటున్నా. కానీ అదే పద్ధతిలో రిమార్క్స్ చేసుకుంటూ పోవడం కరెక్ట్ కాదు అధ్యక్ష. అధ్యక్ష